Garuda Kitchen World exclusive stainless steel samanlu wholesale and retail. Aziz Plaza in Hyderabad. ఒక్క ఓటు తగ్గిన చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్క ఓటు తీసైనా ఒక వెధవ మన పరిపాలన ప్రవేశిస్తుంది, ఒక దుర్మార్గం మన పరిపాలన ప్రవేశిస్తుంది. ఇవాళ తెలుసు ఎలాంటి వెధవలు ఉన్నారో అధికారులు, ఎలాంటి దుర్మార్గులు ఉన్నారు, ఎలాంటి క్రిమినల్స్ ఉన్నారో మీ అందరికీ తెలుసు. జనసేన పార్టీ పీటర్ పవన్ కళ్యాణ్ గారు గ్రేటెస్ట్ ఐడియా నిజాయితీతో పెట్టారు. ఇదే నెల్లూరులో ఆయన చూసిన ఎన్నో దుర్మార్గాలు, తప్పులు ఆలోచనలు చిన్న పిల్లవాడు నిజం అర్థం చేస్తారు. తన బాధ్యత ఏంటి, తను ఏం చేయాలి, తనకి కంఫర్టబుల్ జీవితం ఉంటే అన్నీ ఉన్నాయి, కానీ అది నాకు సాటిస్ఫాక్షన్ వద్దు, నేను ఒకటి చేయాలి. నేను అంటే ఎవరికి బాధ్యత లేదు, మనం తీసుకోవాలి అనేటువంటి గొప్ప ఐడియా చిన్నది. నేను అందుకని పవన్ కళ్యాణ్ గారిని నా సొంత తమ్ముడుగా ఎంతో ప్రేమిస్తాను. అందరికీ 100 రెట్లు నాయకుడుగా ఆయన ప్రేమిస్తాను. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఆయన యొక్క ఐడియాలు నచ్చి, ఆయన ఆలోచనలు నచ్చి, ఆయన వ్యక్తిత్వం నచ్చి, ఆయన సేవాగుణం నచ్చి, ఆయన దానగుణం నచ్చి వచ్చిన మీరందరూ కూడా ఆయన ఆలోచనలు కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి. ఏ స్వార్థం లేదు. ఇవాళ మీరు చాలా మంది కన్నా చాలా తక్కువ సౌకర్యాలతో జీవిస్తున్నాం, విపరీతంగా ప్రేరిస్తున్నాం. ఈ వైసీపీ వాళ్ళలాగానో లేకపోతే మా ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద ఎరువులు కూడా ఆస్తులు, డబ్బులు, కేవలం ప్రజలకు సేవ చేయాలన్న దృఢ సంకల్పం మాత్రమే. అలాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించాలి, ఎందుకు అతన్ని ఒక ఉన్నతమైనటువంటి పదవిలో లైక్ సీఎం లేకపోతే ఇంకా పవర్ఫుల్ స్థానం ఎందుకు చూడాలనుకున్నాం అంటే అది ఒకే కారణం. ఇది పవన్ కళ్యాణ్ హ్యాపీ పోతారు సీఎం అయితే అది కాదు, మేమందరూ కాదు, మీరు కాదు, మీ బిడ్డలు కూడా బాగున్నారు, మీ నెక్స్ట్ జనరేషన్ కూడా బాగున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇవాళ ఎందుకు జరిగిందో వాళ్ళ అదృష్టం, మన దురదృష్టం. వైసీపీ గెలిపించినంత వరకు చూసి ఎవరైనా ఎక్కడైనా ఒక్క చోట అయినా ఆంధ్రప్రదేశ్లో ఇదిగోండి ఇంత డెవలప్ అయింది, ఇదిగోండి ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పడానికి ఏమి. సో వీటన్నిటితో పాటు వైసీపీలో ఉన్న నాయకులు అహంకారం, ఎంత అహంకారం అంటే ఒళ్ళు పొగరికి కొట్టుకుంటున్నారు అందరూ చేసింది. ఎంత పొగరంటే ఇంకొక వ్యక్తిని విమర్శించారా, అది ఇంకొక రాజకీయ నాయకులు విమర్శించారా, ఓకే నో ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ విమర్శించారా, మాకు మేము ఎదుర్కొంటాం, మా సపోర్ట్ చేసిన ఎదుర్కొంటాం. కానీ ఒక సామాన్యమైనటువంటి పౌరుడు కానీ, ఒక పౌరురాలు కానీ వైసీపీకి ఆవిడ అసంతృప్తి చూపిస్తే, ఒకటి వాటి తేడా వచ్చినా సరే అసంతృప్తి చూపిస్తే అది కట్టుకొని సోషల్ మీడియాలో ఏ ప్లేస్ లో అతను ఉన్నాడో అమ్మాయితో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని కార్నర్ చేసి వాళ్ళలో ప్రేమపత్రాన్ని కలిగేస్తారు. అందుకని ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ కామన్ మెన్ ఆర్ కామన్ ఉమెన్ బయటకు వచ్చి వైసీపీ గురించి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. ఫీల్డ్ టాక్టిక్స్ మీటింగ్ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే వైసీపీ కార్యకర్తలు కానీ దేర్ ఆర్ గుడ్ పీపుల్ ఇన్ వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. కానీ 90% దుర్మార్గం ఉన్న చోట 10% మంచోళ్ళు విధించింది. అది వైసీపీ. వాళ్ళకి ఎంత అహంకారం అంటే నెక్స్ట్ కూడా వాళ్ళే వస్తారు అనే ఒకే ఒక అహంకారం. ఓటుకి ఎన్ని వేల నుంచి కొంటాం, డబ్బులు ప్రజలు ఫర్ సేల్, డబ్బులు మొఖాన ఉంటే ఓట్లు వేస్తారు అనే దుర్మార్గమైన అహంకారం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ముఖం పగిలేలాగా పిలిచారు. మీరు వీటి నుంచి కూడా ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు మీరు 1 సంవత్సరం పెట్టి ఉండొచ్చు, 14 ఏళ్ళ పెట్టి ఉండొచ్చు, వాళ్ళకి లైఫ్ ఏంటి గ్యారెంటీ. మీరే ఇంత కష్టాలు పడుతుంటే మీ పిల్లలు ఎలాంటి
ఎన్విరాన్మెంట్ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ఇవాళ అన్ని నియోజకవర్గాలు పేరు చెప్తూ ఏ ఏరియాలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి సర్వేపల్లిలో లేకపోతే ఒక గూడూరులో వెంకటగిరిలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అందరూ బాధపడుతున్నారు కదా ఎందుకు ఎలా చేశారు మీరు ఎందుకు ఇలాంటి ప్రభుత్వం ఎన్నుకోవాల్సి వచ్చిందంటే చాలా మంది ఆన్సర్ ఎక్కడో ప్రలోభపడ్డారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు చాలా చేసేది మాలని చెప్పి నమ్మి వాళ్ళ అబ్బాయి కూడా ఎంత గొప్పవాడు నమ్మి ఓటు వేసి గెలిపించినందుకు నెట్టి మీద కూర్చున్నాడు జనాన్ని ఆడుకుంటున్నారు అతను అప్పుడే అయినట్టు వైసీపీలో ఉన్న ఆఖరి కార్యకర్త కార్పొరేట్ కూడా హింసపెట్టినటువంటి వ్యక్తులు మా స్నేహితుడు అంటే ఎంతో కొంత ఒక శక్తి ఉన్న వ్యక్తి స్థలాన్ని అమ్ముకొని కూడా అమ్ముకొని అంటే అతని స్థలాన్ని అమ్ముకోవడానికి కూడా వైసీపీ కార్పొరేటర్ కొంతమంది కార్యకర్తలు అదే కొంచెం పైన ఉంది ఇబ్బంది పెడతారంటే ప్రతి వాళ్ళని ఎట్లా దెబ్బకొట్టడం దెబ్బ మేము హైలైట్ అయినప్పుడు ఒక అమ్మాయి వేరే మామగారిని చూసి అడుగు ఓటేసాడు తండ్రిని చూసి కొడుకు ఓటేసాడు అంటే మామగారిని చూసి అల్లుడు గారిని గెలిపించారు తండ్రిని చూసి కొడుకు గెలిపించారు ఇప్పుడు కనీసం ఇప్పటికైనా సరే మీ పిల్లలు చూసి పవన్ కళ్యాణ్ గెలిపించారు అమ్మాయి చెప్తే అమ్మాయిని అభివృద్ధి ఆశ్చర్యపోయింది అది చెప్పాలనిపించింది మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగాలి జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం గెలవాలి ఇదే మీ జనసేన అలయన్స్ జనసేన టీడీపీ అలయన్స్ ఖచ్చితంగా 30 సాధించబోతుంది